మీకు పసుపులో ఇంటర్ క్రాప్ ఉందమ్మా. అటు వెళ్ళలేదు ఇంకా మనం. అవును సార్, అవును సార్. పసుపులో బంతేసాము. వేసారా? తర్వాత ఈ పక్కన 5 లేయర్ ఉంది చూసారా, దీంట్లో చాలా గులాబీలు ఉన్నాయి. మీకు వెళ్ళేటప్పుడు ఇస్తాం. తర్వాత మీది ఒక వీడియోలో తుంగ తోటి తయారు చేసిన మంచం ఒకటిను చేతి బ్యాగులు ఒకటి మీరు చూపించారు ఒక వీడియోలో. అవి ఇక్కడ ఏమైనా ఉన్నాయి సార్ మనం జనాలకు చూపించడానికి ఏమన్నా? మన కార్యాలయంలో ఉన్నాయమ్మా, లోయటాంగ్మెంట్లో. నేను మీకు కావాలంటే నేను అక్కడ పంపిస్తే నేను చూపిస్తాను. అలాగే సార్. ఇవి ఆంధ్రప్రదేశ్లో తాటి చెట్లు ఎక్కువ ఉన్నాయండి. 4 కోట్ల చెట్లు పైన ఉన్నాయి. దాంట్లో ఇప్పటికి 30 లక్షలు కట్ చేశారు. ఎందుకని సార్? ఎందుకంటే ఒకప్పుడు తాటాకిల్లు ఉండేది మనందరికీ. అవును. తాటాకిల్లుతో మనందరం మన పూర్వీకులు నివసించారు. సిమెంటు కాంక్రీట్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం దాన్ని తీసేసాం. తాటి చెట్టుతో ఇల్లు కట్టుకోవట్లేదు కదా. ఆ కృతజ్ఞత భావం లేదు ఇప్పుడు మనిషికి. ఒకప్పుడు మా తాతకి నీడనిచ్చింది అనేది లేదు. మన తాతలు పొలం గట్ల మీద వేసినవి వీళ్ళు దీన్ని కట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆ తాడి చెట్టు నీడ ఎక్కడైతే పడుతుందో అక్కడ గుప్పుడు గింజలు, వరి గింజలు తగ్గుద్ది పంట. గుప్పుడు గింజలే ఒక పూట భోజనం. తేగలు చేస్తారు, తేగలు, తాండ్రా, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవి తినేవి, వాడుకునేవి. మనం గృహానికి సంబంధించిన వస్తువుల్లో తాటి మంచం చేస్తారు. అది మీకు చూపించిన వీడియోలో. ఆ మంచం భారతదేశంలో ఒకే ఒక ఆయన ఉన్నాడు, తమిళియన్. ఆయన ముత్య పాండ్యన్. ఆయన వయసు ఇప్పుడు 72 ఇయర్స్. ఆయన ఆ వృత్తిని వదిలేస్తే ఇంకా ఆ మంచం లేరు. నేను ఒక 6గురికి నేర్పించా. కొంచెము హార్డ్ వర్క్. దీన్ని తాటి మట్ట అంటారు చూసారా. అవును. ఆ మట్ట మనకు 3 అడుగులు ఉంటుంది. ఆ 3 అడుగులు దాని మీద పైన ఫైబర్ లేయర్ తీస్తారు, చాలా తిన్ని లేయర్. దాన్ని వాళ్ళు 6 అడుగుల మంచం చేస్తారు ముడి లేకుండా. బా, ఇది విచిత్రం. 3 అడుగుల కంపెనీ 6 అడుగుల మంచం చేస్తారు. సో నైస్ అసలు. దాని మీద 8 రకాల అల్లికలు చేస్తాడు ఆయన. ఆ అల్లికల్లో ఒక అల్లిక ఏమంటాడంటే, మనందరికీ రక్త ప్రసరణ సరిగ్గా జరకే మన నర్వ్స్లోకి, వాటిలోకి, కండరాల్లోకి ప్రాణవాయువు, రక్త ప్రసరణ జరకి నొప్పులు వస్తాయంట. ఈ మనం పడుకునే ఈ స్పాంజ్ పరుకుల వల్ల జరుగుతుంది. దాని మీద పడుకున్నప్పుడు ఆ ముడి అల్లికలు ఏవైతే ఉందో దాని మీద పడుకున్నప్పుడు రక్త ప్రసరణ జరిగి పెయిన్స్ ఏమి ఉండవు అంటాడు. ఇది సైంటిఫిక్గా అని చెప్పేది. రైట్. ఆ మంచం అల్లించాను. కానీ దీన్ని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి. ఆంధ్రాలో చెట్లు నరికేస్తున్నారు కదా, 500 రూపాయలకి ఇస్తున్నారు. ఈ మంచం ఖరీదు 30,000 రూపాయలు కొంటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక తాడి చెట్టునే 500 రూపాయలకి ఇస్తున్నారు. అదే మీరు ఆ మంచం చేసే విద్య మన చేతి వృత్తులు వాళ్ళకి నేర్పిస్తే సంవత్సరానికి 30,000 ఒక తాడి చెట్టు సంపాదిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే తాడి చెట్టుని బతికిస్తున్నాము, పెయిన్లు తగ్గుతున్నాయి, తర్వాత చేతి వృత్తి ఒకటి బతుకుతుంది. ఇది ఎన్ని కాకి బతుకుద్ది. తాటి చెట్టు మీదే కాకి గూడి కట్టుకుంటుంది, లేదా వేప చెట్టు మీద. ఓకే. ఈ 2 చెట్ల మీద కట్టుద్ది అది గూడి. 90% ఈ 2 చెట్ల మీద కట్టుద్ది. కాకి అంతరించిపోతే చాలా ప్రమాదం మనకి. అవును. ఈ మనం పిండం పెట్టేటప్పుడు మన పితృదేవులు చనిపోతే పిండం పెడితే కాకి అనుకుంటారు కదా. అసలు అది చచ్చిపోతే మనందరికీ పిండమే. అవునమ్మా. ఎందుకంటే అది వేప గింజల్ని స్ప్రెడ్ చేసేది కాకి ఒకటే ఈ సృష్టిలో. అవునా? ఏ పక్షి వేప గింజలు స్ప్రెడ్ చేయదు. ఓకే. వేప చెట్టు భారతదేశంలో మన కల్చర్లో భాగం అది. బలగం సినిమాలో పాపం వాళ్ళ తండ్రి పోతే శ్రాద్ధపిండాలు పెట్టిన తర్వాత కాకి తినడానికి రమ్మంటే రాదు. అది అసలు ఆ ఒక్క కాన్సెప్ట్ మీద మొత్తం సినిమా భలే రన్ చేశాడు సార్. చూసారా మీరు బలగం? మా అమ్మాయి చూపించిందండి, టీవీలో చూశాను. నాకు నరసింహారెడ్డి గారు మంచి మిత్రులు. వాళ్ళ బ్రదర్ దిల్ రాజు. అది ప్రీవ్యూకి రమ్మంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు. మా అమ్మాయి చూపించింది. చాలా ఎమోషనల్గా బాగుందండి సినిమా. అది కాకి ఒక సంవత్సర కాలం 1012 గింజలు స్ప్రెడ్ చేసింది, అంటే మే నెలలోనే. అప్పుడు మనం బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయన్నీ మనుషులు నాటినవి కాదండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాటినవి కాదు. కొండల్లో గుట్టల్లో ఉన్నాయన్నీ కాకులు నాటినవి.
ఓహో. అది ఇంత చేస్తే అది 13 నుంచి 18 సంవత్సరాలు బతుకుద్ది కాకి. అబ్బా. ప్రతి సంవత్సరం 1000-1200 గింజలు స్ప్రెడ్ చేసింది. నేను చెరువు తోకున్న కృష్ణా జిల్లాలో నేను 3 మొక్కలు పెట్టా, 24 మొక్కలు కాకి పెట్టింది. అవి ఎలా పెట్టిందంటే ఎక్కడ లేదో అక్కడ డ్రాప్ చేసింది. అది మీరు చూడాలి, అది చూస్తేనే నమ్ముతారు. అంత తెలుసు వాటికి ప్రకృతి గురించి. ఈక్వల్ డిస్టెన్స్, ఇది పెరిగితే అంత వద్దని మరి ఎలా ఊహిస్తే అవి. చెరువు చుట్టూతా నాకు ఇప్పుడు వేప మొక్కలు ఉన్నాయి, నేను పెట్టినైతే కాదు. అది మరి ప్రాణవాయువు అందించేది మనకి వేప చెట్టు. అందుకని కాకి చచ్చిపోతే మనకి ప్రాణవాయువు అందదు, వేప మొక్క చచ్చిపోద్ది, భూతాపం పెరుగుద్ది. 2 తాడి చెట్టు లేకపోతే కాకి బతకదు. తాడి చెట్టుని బతికించాలంటే చేతివృత్తులను బతికించాలి. బా, ఇది పెద్ద సైకిల్ సార్. చేతివృత్తులు బతికితే వాటిని మనం ఆదరిస్తే ఈ మనకు శరీరంలో ఉన్న పెయిన్స్ పోతాయి, భూమికి కూడా మంచి జరుగుద్ది. దీన్ని ఎవరు చేయాలి? నేను వాళ్ళని మన 2 రాష్ట్రాల్లో నాకు రోజుకి 500 ఇచ్చాను నేను ట్రైనింగ్ పీరియడ్లో, అకామిడేషన్, ఫుడ్. ఎవరు రాళ్ళ పిల్లలు నేర్చుకుంటాకి. అయ్యో. అలా నేను 4 నెలలు పెట్టి ఆ ముత్తిబండిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ట్రైనింగ్ తీసుకుని ఒక బెంగాలీ పిల్లల్ని ఒక 6గురిని తయారు చేశాను. మన రాష్ట్రాల్లో మరి కుర్రోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఊర్లో ఎవరు లేరు, ఊర్లో వయసులో ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అందుకే అది నేర్పా. దీనికి తిరుమల దేవస్థానం నుంచి ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది నా కోరిక. వాళ్ళ శిల్పశాస్త్రానికి ఇన్స్టిట్యూట్ ఉందండి, శాస్త్రాలకు ఉంది, తర్వాత కళలకు ఉంది, చాలా కళలకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ చేతి వృత్తులకి ట్రైనింగ్ ఇచ్చి తాడి చెట్లు చంపకుండా ఉంటే మనకి రేపు వేప చెట్లు పెరగటానికి అవుతుంది. ఆంధ్రాలో ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో మోనోకల్చర్ వరి ఒకటే, అది పంట అనుకుంటున్నాం కానీ అవన్నీ పచ్చని ఎడారులు. పంట అయిన తర్వాత ఎండమావులు ఉంటాయి అక్కడ. ఒక పక్షి నీళ్లు తాగుతాకు ఉండదండి. ఇప్పుడు మీరు చూసారు అరటి చెట్టులో పైన గెల పెట్టింది, అది గూడు పెట్టుకుంది. మరి వరి చేనులో గూడు పెట్టుద్దా పక్షి? పెట్టదు కదా. వరి చేలో గూడు పెట్టలేదు, మరి పక్షులు వలసలు వెళ్ళిపోయినాయి కదా అక్కడి నుంచి. ఎక్కడ చెట్టు ఉందో అక్కడ ఆవాసం పక్షికి, కీటకాలకి. మరి అంతా కొన్ని లక్షల హెక్టార్ల భూమిని మనం ఒక్క చెట్టు లేకుండా తయారు చేసాం మనం. ఇది డెవలప్మెంట్ అస్సలు కానే కాదు. చాలామంది అనుకుంటారు ఆంధ్ర వస్తే తెలంగాణ వాళ్ళు కానీ రాయలసీమ వాళ్ళు కానీ మీ పచ్చని పొలాలు అని. అది ఏంటంటే పచ్చగా ఉంటే అనుకుంటే కంటికి, కానీ వైవిధ్యపరంగా చూస్తే అది పెద్ద ఎడారి. అది 6 నెలలు పంట అయిన తర్వాత భూమిని మళ్ళీ ఎవరు చూడరు, మినువు తీసేస్తారు. మినువు అయిన తర్వాత మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు పొలం ఇంకెవరు చూడరు. అక్కడ పశువులకి నీళ్ళుండవు, పక్షులకి నీళ్ళుండవు, పక్షి వాల్తాకి చోటు ఉండదు. ఉన్న తాడి చెట్టుని నరికేస్తున్నారు, ఎడారైపోద్ది అది. అందుకని తిరుమల వాళ్ళకి చెప్పి నేను ధర్మారెడ్డి గారిని కలిసి ఆ మంచం కూడా ఆయన ప్రజెంట్ చేశాను. దీని మీద పడుకోండి మీకు ఎంత రిలీఫ్ ఉంటుందని. ఇప్పుడు ఉందా సార్ అక్కడ ఏమైనా ఉందా? ఉంది, మీకు ఇక్కడ ఉందండి, మన లోయర్ ట్యాంక్ బండ్. ఆ మంచం మీకు చూపిస్తాను. తిరుమల స్వామి వారికి పవళింపు సేవ దామే చేయాలని. సో నైస్. అసలు తాడి చెట్టుకి దానికి లింక్ పెట్టామనుకోండి, ప్రతి దేవాలయాల్లో పవళింపు సేవలు జరుగుతాయి కదా, అట్లా చేయాలని. చేతి వృత్తి బతుకుతాయి.